అవినీతి పోలీసులకు ఇచ్చిన పథకాలను వెనక్కి తీసుకోండి. అవినీతి పరులను అందలం ఎక్కించడం అన్యాయం మాత్రమే కాదు, నిజాయితీగా పనిచేసే వారి కృషిని నీరుగార్చి వ్యవస్థ పతనానికి కారణం కావడం. ఈ విషయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఒక సీనియర్ పోలీస్ అధికారి అసాధారణ రీతిలో ఎత్తి చూపారు. పోలీసు శాఖ గౌరవం మాత్రమే కాకుండా దానిలో ఉన్న నిజాయితీ గల అధికారుల, సిబ్బంది మనోధైర్యాన్ని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశాన్ని ఆయన వెలికి తెచ్చారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన ఆయన దానిలోని కొన్ని విషయాలను ది న్యూస్తో పంచుకున్నారు. మన దేశం ప్రజల పట్ల అచంచలమైన సేవాభావాన్ని కనపరిచిన వారికే ఉన్నతమైన గౌరవాలు, పురస్కారాలు, పథకాలు దక్కాలి. కానీ అవినీతికి, నేరాలకు పాల్పడిన వారికి ఇవి ఇవ్వటం అనుచితమవుతుందని ఆ మాజీ పోలీస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తను స్వయంగా చూసిన కొన్ని సందర్భాలలో అవినీతి పరులు, నేర ప్రవర్తన కలిగిన వారు అయిన అధికారులు ప్రతిష్టాత్మకమైన పథకాలు అందుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. పోలీసు వ్యవహారాలను పర్యవేక్షించే ఉన్నత స్థాయి వ్యక్తులకు కూడా ఇలాంటి ఘటనలు తెలిసే ఉంటాయి. మన దేశంలో మన పోలీసు శాఖ పాటించే నిజాయితీ, న్యాయం, జవాబుదారీ సూత్రాల ప్రకారం ఈ ఘోరమైన తప్పిదాన్ని, అన్యాయాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం అత్యవసరం. అవినీతి అధికారులను సత్కరించడం వల్ల నిజాయితీ గల సిబ్బంది ఉత్సాహం కోల్పోతారు. ఇది చాలా నష్టం కలిగించే విషయం. అందువల్ల ప్రతిష్టాత్మకమైన పథకాలు అందుకున్న వారందరి పేర్లను సమీక్షించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా అవినీతి, నేర కేసుల్లో ఇరుక్కుపోయిన వారిని, నేరం రుజువైన వారిని గుర్తించి వారి నుండి ఈ అవార్డులను, గౌరవాలను వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే వారి పైన తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం అవసరమని ఆ మాజీ పోలీసు అధికారి స్పష్టం చేశారు. ఇలా కఠినంగా వ్యవహరించడం వల్ల పోలీసు సంస్థల సమగ్రత కాపాడబడుతుందని, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీ విలువలకు పోలీసు శాఖ ఒక అంకిత భావాన్ని ప్రదర్శిస్తుందని తెలుస్తోంది. పోలీసు అధికారులను అత్యున్నత ప్రమాణాలు, నిజాయితీ, గౌరవం, పెద్దతనం నిలబెట్టడం అత్యవసరం. పోలీసు శాఖలోని అవినీతి చేసేవారు ప్రజల నమ్మకానికి ద్రోహం చేయడమే కాకుండా సమాజం, నాగరికత పైన దుష్ప్రభావాన్ని చూపుతారు. దేశం బతుకుబండిని మోయించే ఈ వృత్తి గౌరవాన్ని మసకబారుస్తారు. అలాంటి అధికారుల పథకాలను రద్దు చేయడం వల్ల ఈ ప్రవర్తన అసహ్యకరమని, సహించబోమని స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు అవుతుంది. తన లేఖను చదవడం ద్వారా ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఈ సమస్యకు తగిన గంభీరతనిచ్చి అత్యవసరమైన ప్రాధాన్యతతో పరిష్కరించడానికి మీరు పూనుకుంటారని నమ్ముతున్నాను. మీ నాయకత్వం, విచక్షణ పైన నాకు పూర్తి విశ్వాసం ఉంది అని పేర్కొన్నారు. అవినీతి పోలీసులకు గౌరవం కాదు, శిక్షే తగినది. పదవీ విరమణ చేసిన అనంతరం కూడా తన మాతృశాఖ గౌరవం గురించి ఆందోళన చెందుతున్న ఈ పోలీస్ అధికారి లేవనెత్తిన అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవడం అన్ని స్థాయిల్లోని పోలీస్ అధికారులకు ఒక హెచ్చరికగా, పాఠంగా ఉంటుంది. వారి కర్తవ్యం సేవ చేయడం, రక్షణ కల్పించడమే తప్పించి అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదు. ఇది మన న్యాయ, పోలీసు వ్యవస్థలను స్వచ్ఛంగా, బలీయంగా ఉంచుతుంది కూడా.